డిస్కవరీ ఆఫ్ ఇండియా పుస్తకం పాఠకులకు అలాగే భారత్ ఏక్ ఖోజ్ ధారావాహిక చూస్తూ ఈ ప్రయాణంలో మాతో పాటు ఉన్నవారికి పునఃస్వాగతం. ఎప్పటిలాగే రండి కలిసి చదువుకుందాం, కలిసి నేర్చుకుందాం. ఈరోజు మనం 34వ భాగం గురించి లోతుగా మాట్లాడుకోబోతున్నాం. మనమిప్పుడు 17వ శతాబ్దంలోకి అడుగుపెడుతున్నాం. ఢిల్లీ సింహాసనంపై మొఘల్ చక్రవర్తి జహంగీరున్నాడు. భూమిమీద వాళ్ల అధికారం తిరుగులేనిది. అవును, దేశం మొత్తం సంపదతో తులతొగుతోంది. కాని కథ ఇక్కడ భూమిమీద కాదు, సముద్రం మీద మొదలవుతోంది. తీర ప్రాంతాలలో అలవతో పాటు ఒక కొత్త శక్తి పుట్టుకొస్తోంది. మీర్ చెప్పింది అక్షరాల నిజం. ఈ భాగం యొక్క అసలు ప్రత్యేకతే అది. భూమిపై అంత శక్తివంతంగా ఉన్న ఒక సామ్రాజ్యం సముద్రం మీద పట్టులేకపోవడం వల్ల ఎంత బలహీనంగా మారిందో ఇది మన కళ్లకు కడుతోంది. ఇది కేవలం వ్యాపారుల కథలా అనిపించదు. కానే కాదు, ఇది ఒక పెద్ద చదరంగం లాంటిది. పాత శక్తులకి కొత్త శక్తులకి మధ్య జరుగుతున్న పోరు. అంటే పోర్చుగీసు వాళ్ళు, కొత్తగా వచ్చిన ఆంగ్లేయులు. అవును, పోర్చుగీస్ ఆధిపత్యం, ఆంగ్లేయుల ఆగమనం, మరి మధ్యలో భారతీయ వ్యాపారుల నిస్సహాయత, ఈ మూడు కోణాలు ఈ కథకు ప్రాణం పోస్తాయి. అయితే ఆ చదరంగం ఎలా మొదలైందో చూద్దాం. అక్బర్ లాంటి గొప్ప పాలకుడి తర్వాత అతని కుమారుడు జహంగీర్ వచ్చాడు. కాని అతని ఆసక్తులు వేరు కదా. చాలా వేరు. రాజ్య వ్యవహారాల కన్నా ఎక్కువగా కళలు, చిత్రలేఖనం, తోటల పెంపకం, వీటిపైనే దృష్టి పెట్టాడని అంటారు. మరి ఈ మార్పు మొఘల్ సామ్రాజ్యంపై ఎలాంటి ప్రభావం చూపింది? ఒకవైపు చూస్తే జహంగీర్ కాలంలో మొఘల్ చిత్రకళ శిఖరాలను అందుకుంది. అతను గొప్ప కళాపోషకుడు. కాని మరోవైపు పరిపాలన సంగతేంటి? మరోవైపు అక్బర్ లాంటి రాజకీయ చతురత, సైనిక వ్యూహాల పట్ల అతనికి ఆసక్తి చాలా తక్కువ. అయినా కూడా సామ్రాజ్యం బాగానే నడిచింది కదా. నడిచింది. ఎందుకంటే అప్పటికే అక్బర్ నిర్మించిన వ్యవస్థ చాలా బలంగా ఉంది. అందుకే అంతా సజావుగా సాగింది. ఆర్థికంగా అయితే భారతదేశం ఒక స్వర్ణయుగంలో ఉంది. మన వస్తువులకి విదేశాల్లో విపరీతమైన గిరాకీ ఉండేదని అంటారు. విపరీతమైన గిరాకీ. ఇక్కడి మస్లిన్ వస్త్రాలు, సుగంధ ద్రవ్యాలకు ఐరోపాలో ఎంత డిమాండ్ ఉండేదంటే అక్కడి బంగారం, వెండి అంతా భారతదేశానికొచ్చేస్తోందని వాళ్లు బాధపడేవారు. మీరు ఆర్థిక వ్యవస్థ గురించి చెప్పారు కాబట్టి ఆ రోజుల్లోనే హుండీ వ్యవస్థ ఉండేదని ఈ భాగంలో చూపించారు. అది వినడానికి చాలా ఆశ్చర్యంగా ఉంది. ఆశ్చర్యమే కాదు, అది అప్పటి భారతీయ వాణిజ్య వ్యవస్థ ఎంత అభివృద్ధి చెందిందో చెప్పడానికి ఒక గొప్ప నిదర్శనం. అంటే ఇప్పటి బ్యాంక్ డ్రాఫ్ట్ లాంటిదా? కరెక్ట్, దాదాపు అలాంటిదే. సూరత్లోని ఒక వ్యాపారి ఆగ్రాలోని మరో వ్యాపారికి డబ్బు పంపించాలంటే బంగారు నాణేలు బళ్లమీద వేసుకుని ప్రమాదకర ప్రయాణం చెయ్యక్కర్లేదు. ఓ! సూరత్లో ఒక సరాఫ్ దగ్గర డబ్బు కట్టి ఒక హుండీ తీసుకుని ఆగ్రాకు పంపిస్తే చాలు. అక్కడ ఆ కాగితం చూపిస్తే డబ్బు చేతికొచ్చేస్తుంది. అంటే అంతా నమ్మకం మీద నడిచేదే. పూర్తిగా నమ్మకం మీదే. ఆ నెట్వర్కు దేశవ్యాప్తంగానే కాదు, కాబూల్, ఇరాన్, మధ్యాసియా వరకు విస్తరించుండేది. లేకుండా మన నౌకలు మన సముద్రంలో ప్రయాణించలేని పరిస్థితి. మన ఇంట్లోకి మనం రావడానికి పక్కింటివాడి అనుమతి తీసుకోవడం లాంటిది కాదా ఇది? ఖచ్చితంగా. అది కేవలం అనుమతిపత్రం కాదు, అదొక దోపిడీ వ్యవస్థ. దోపిడీ వ్యవస్థ? అవును. పోర్చుగీసు వారు తమను తాను సముద్రానికి అధిపతులుగా ప్రకటించుకున్నారు. ఏ భారతీయ నౌకైనా అరేబియా సముద్రంలో వెళ్లాలంటే గోవా నుండి కార్తాజ్ లేదా ఇజాజత్నామా కొనాలి. లేకపోతే నౌకను స్వాధీనం చేసుకుంటారు, సరుకును దోచుకుని సిబ్బందిని బానిసలుగా అమ్మేసేవారు. ఓ మై గాడ్! అంతేకాదు, ఆ పత్రం ఉన్నా కూడా భారత నౌకల్ని తమ ఓడరేవులలో బలవంతంగా ఆపి చుంగి అనే పన్ను కట్టించుకునేవారు. ఇది సూరత్ వ్యాపారులను చాలా దెబ్బతీసింది. ఈ ఎపిసోడ్లో సూరత్ మహాజన సభ సన్నివేశం ఒకటుంది. అది చాలా కీలకంగా అనిపిస్తోంది. అవును, ఒక పోర్చుగీస్ అధికారి హత్య తర్వాత వ్యాపారుల మధ్య జరిగే చర్చ వారి నిస్సహాయతను, ఆ అంతర్మథనాన్ని స్పష్టంగా చూపిస్తోంది. కొందరు ఆత్మాభిమానమంటారు, మరికొందరు వ్యాపారం ఏమైపోవాలని వాదిస్తారు. ఆ సన్నివేశం నాటి వాస్తవ పరిస్థితికి అద్దం పడుతుంది. వారికి తెలుసు, పోర్చుగీస్ వారిని ఎదిరించే నావికాశక్తి తమ దగ్గర లేదని. మొఘల్ చక్రవర్తి దగ్గర కూడానా? మొఘల్ చక్రవర్తికి భూమి మీద లక్షల సైన్యముండవచ్చు, కాని సముద్రం మీద ఒక్కటంటే ఒక్క యుద్ధనౌక కూడా లేదు. ఇదే అతిపెద్ద బలహీనత. వాళ్ల అకిలెస్ హీల్ అదే. అందుకే వ్యాపారులు చక్రవర్తి మనల్ని భూమి మీద కాపాడగలడు,
కాని నీటిమీద మనల్ని మనమే కాపాడుకోవాలి అనే నిర్ణయానికొస్తారు. ఈ సందిగ్ధతే కొత్త మార్గాల కోసం వెతికేలా చేసిందనమాట. సరిగ్గా కొత్త ఆటగాళ్లను ఆహ్వానించేలా చేసింది. ఆ కొత్త ఆటగాళ్లే ఆంగ్లేయులు. సరిగ్గా ఈ గందరగోళం మధ్య 1615లో ఇంగ్లండ్ రాజు జేమ్స్ I రాయబారిగా సర్ థామస్ రో జహాంగీర్ దర్బారుకు వస్తాడు. అతని లక్ష్యం ఒక్కటే, ఈస్ట్ ఇండియా కంపెనీకి వ్యాపార రాయితీలు సంపాదించడం. కాని అతను వచ్చింది కూడా ఒక కీలకమైన సమయంలో, రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్న సమయంలో. నిజమే. అదే సమయంలో సూరత్లో వివాదం మరింత ముదురుతోంది. ఖిలిజ్ ఖాన్ అనే ఒక మొఘల్ అధికారి నేను మొఘల్ చక్రవర్తి సేవకుడిని, నా నౌకకు ఈ ఫిరంగిల అనుమతి అవసరం లేదు అనంటాడు కదా. అవును. ఆ ధిక్కారంతో ఇజాజత్నామా లేకుండా తన నౌకను సముద్రంలోకి పంపుతాడు. ఇది పోర్చుగీస్ వారి అహాన్ని దెబ్బతీస్తోంది. దానికి ప్రతీకారంగా వాళ్లు చేసిన పనైతే నమ్మశక్యంగా లేదు. ఏకంగా మొఘల్ చక్రవర్తి తల్లికి చెందిన రహీమీ అనే అతిపెద్ద యాత్రికుల నౌకను పట్టుకుంటారు. ఆలోచించండి, ఒక చిన్న కంపెనీలాంటి వాళ్లు ప్రపంచంలోనే అత్యంత ధనిక చక్రవర్తి నౌకనే హైజాక్ చేసేంత ధైర్యం చేశారన్నమాట. ఢిల్లీలో జహాంగీర్కు ఈ విషయం తెలిసినప్పుడు ఎలా స్పందించుంటాడు? అది చక్రవర్తికి జరిగిన ఘోర అవమానం. ఒక వాణిజ్య వివాదం ఇప్పుడు మొఘల్ సామ్రాజ్య ప్రతిష్టకు సవాలుగా మారింది. ఆగ్రాలోని దర్బార్లో ఆగ్రహావేశాలు కట్టలు తెంచుకునుంటాయి. అవును. మంత్రులు, సేనాధిపతులు వెంటనే పోర్చుగీసు వారిపై యుద్ధం ప్రకటించాలని డిమాండ్ చేశారు. కాని ఇక్కడే వ్యాపారుల దృక్కోణం వేరుగా ఉంటుంది. సూరత్ నగర సేఠ్ శాంతిదాస్ ఈ సమస్యను పరిష్కరించడానికి స్వయంగా ఆగ్రాకు వెళ్తాడు. ఆ వాదన చాలా ఆసక్తికరంగా ఉంటుంది. దర్బార్లో అందరూ పరువు, ప్రతిష్ఠ, యుద్ధం అంటుంటే శాంతిదాస్ మాత్రం వాణిజ్యం, ఉపాధి గురించి మాట్లాడతాడు. అంటే, ప్రభూ, మీరు యుద్ధం చేస్తే సూరత్ ఓడరేవు మూతపడుతుంది, లక్షలాది మంది ఉపాధి కోల్పోతారు అని అంటాడు. మీకు జరిగిన నష్టానికి మేం పరిహారం చెల్లిస్తాం, దయచేసి యుద్ధానికి వెళ్లవద్దు అని వేడుకుంటాడు. ఇక్కడ మనకు రెండు భిన్నమైన ప్రపంచాలు కనిపిస్తాయి. పాలకుల అహం, వ్యాపారుల ఆచరణాత్మకత. అయితే శాంతిదాస్ వాదనను స్వార్థంగా కూడా చూడొచ్చుకదా. దేశపరువు పోతున్నా పట్టించుకోకుండా కేవలం తమ లాభాల గురించే ఆలోచిస్తున్నారని అనిపించదంటారా? ఆ కోణంలోనూ చూడవచ్చు. కాని వారి దృష్టిలో వాణిజ్యం ఆగితే దేశమే బలహీనపడుతుంది. యుద్ధం వల్ల తక్షణ నష్టం వ్యాపారులకే కదా. నిజమే. అందుకే నష్టపరిహారం చెల్లించి అయినా సరే వ్యాపారాన్ని కొనసాగించాలనుకున్నారు. ఇదే సమయంలో సర్ థామస్ రో ఈ పరిస్థితిని తనకు అనుకూలంగా మార్చుకోవాలని చూస్తాడు. అంటే మొఘలులకు, చూశారా, పోర్చుగీసువారు నమ్మదగినవారు కాదు, మాతో ఒప్పందం చేసుకోండి అని చెప్పే ప్రయత్నం చేస్తాడు. సరిగ్గా మీ వాణిజ్యానికి మేం రక్షణ కల్పిస్తాం అని నచ్చచెప్పాలని చూస్తాడు. ఆగ్రా దర్బార్లో ఈ రాజకీయ చదరంగం నడుస్తుండగానే సూరత్ తీరంలో కథ మొత్తం మారిపోతుంది. అవును. అక్కడ జరిగిన ఒకే ఒక్క సంఘటన భారతదేశ భవిష్యత్తును నిర్దేశించింది. ఆ సముద్ర యుద్ధం. కథలో అత్యంత కీలకమైన మలుపు అదే. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ఆ యుద్ధంలో కెప్టెన్ బెస్ట్ నాయకత్వంలోని 4 చిన్న ఆంగ్లేయ నౌకలు పోర్చుగీసువారి భారీ నౌకాదళాన్ని ఓడిస్తాయి. ఈ ఒక్క గంటలో జరిగిన యుద్ధం రాబోయే 200 ఏళ్ల భారతదేశ చరిత్రను రాసింది. అది కేవలం కొన్ని ఓడల మధ్య జరిగిన పోరాటం కాదు, అది 2 ప్రపంచాల మధ్య ఆధిపత్య పోరుకు నాంది. నమ్మలేకపోతున్నాను. అప్పటివరకు సముద్రానికి రారాజులుగా ఉన్న పోర్చుగీసువారిని కేవలం వ్యాపారం కోసం వచ్చిన ఒక కంపెనీ ఓడించడమంటే మామూలు విషయం కాదు. ఈ వార్త ఆగ్రా దర్బార్కు చేరినప్పుడు ఎలాంటి సంచలన సృష్టించుంటుంది? అది ఒక భూకంపంలాంటిది. మొఘలుల కళ్లముందే సముద్రశక్తి సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. అంటే అప్పటివరకు సముద్రం మీద అజేయులు అనుకున్న పోర్చుగీసువారిని ఓడించగల మరో శక్తి ఉందని వారికి మొదటిసారి అర్థమైంది. దీంతో దర్బార్లో సర్ థామస్ రో పలుకుబడి అమాంతం పెరిగిపోయింది. అతను కూడా ఇంకా ఆత్మవిశ్వాసంతో మాట్లాడతాడు కదా, సముద్రం మాది అన్నట్టు. అవును, మీ శత్రువుల నుండి మేం మిమ్మల్ని కాపాడతాం అని ప్రకటిస్తాడు. ఈ మారిన పరిస్థితికి సూరత్ వ్యాపారులు స్పందించిన తీరు ఇంకా ఆశ్చర్యంగా ఉంటుంది. వాళ్లు ఎంత ఆచరణవాదులంటే గెలిచిన వారితో చేతులు కలపడానికి ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. సంభాషణ వారి వ్యాపారతత్వాన్ని పట్టి చూపిస్తుంది. నగరసెట్ శాంతిదాస్ ఆంగ్లేయ ప్రతినిధులతో అంటాడు, నీటిమీద ఎవరి శక్తి ఉంటే వారే మాకు దేవుడు. అంటే ఇప్పుడువరకు పోర్చుగీసువారు శక్తిమంతులు, వారికి రుసుము చెల్లించాం.
ఇప్పుడు మీరు సముద్రంపై పట్టు సాధించారు, ఇకపై మీతో వ్యాపారం చేస్తాం అని చెప్పడం. ఇది వాళ్ళ నైతికతను ప్రశ్నించేలా ఉన్నా వాస్తవానికది వారి మనుగడ వ్యూహం. అంతేకాదు, మేము పోర్చుగీసు వారికి ఎలాగైతే ఇజాజత్నామా కోసం డబ్బు కట్టామో అలాగే మీక్కూడా కడతాం, మా వాణిజ్యానికి రక్షణ కల్పించండి అని అడుగుతారు. కరెక్ట్. అంటే ఒక యజమాని స్థానంలోకి మరో యజమానిని ఆహ్వానించారు తప్ప స్వేచ్ఛ కోసం పోరాడలేదు. వారికి వాణిజ్య భద్రతే ముఖ్యం. అంతే, తమ సరుకు సముద్రం దాటితే చాలు, దానికోసం ఎవరికైనా పన్ను కట్టడానికి వారు సిద్ధం. అయితే ఈ భాగం చివర్లో చూపించే ఒక చారిత్రక సంఘటన చాలా ముఖ్యం. అది 1685లో జరుగుతుంది. ఈస్ట్ ఇండియా కంపెనీ మొఘలుల శక్తిని తక్కువ అంచనా వేసి వారి భూభాగాన్ని ఆక్రమించడానికి ప్రయత్నించడం. అవును, ఆ ప్రయత్నంలో వారు ఘోరంగా విఫలమవుతారు. ఔరంగజేబ్ సైన్యం వారిని సులభంగా ఓడించి కంపెనీ అధికారులను మోకాళ్లపై నిలబెట్టి క్షమాపణ జెప్పిస్తుంది. దీనర్థమేమిటి? దీని అర్థం 17వ శతాబ్దం చివర్లో కూడా మొఘలులు భూమిపై అత్యంత శక్తివంతంగానే ఉన్నారు. వారి ముందు కంపెనీ సైన్యం నిలవలేకపోయింది. కాని వారు గ్రహించని విషయమేమిటంటే అసలు యుద్ధం భూమి మీద కాదు, సముద్రం మీద ఎప్పుడో మొదలైంది. సముద్రాలపై పట్టుకోల్పోవడం, విదేశీ నౌకాదళాలపై ఆధారపడటం, ఇదే పెద్ద తప్పు. అదే, భూమిపై బలంగా ఉన్నామనే భ్రమలో వారు తమ సముద్రపు సరిహద్దులను విదేశీయులకు అప్పగించారు. అదే వారి పతనానికి పునాదిరాయి వేసింది. కాబట్టి ఈ భాగం నుండి మనం గ్రహించాల్సిన కీలకమైన విషయం ఏమిటి? 17వ శతాబ్దంలోనే గ్లోబల్ పాలిటిక్స్లో నావల్ పవర్ ఎంత నిర్ణయాత్మక పాత్ర పోషించిందో ఇది తెలియజేస్తోంది. మారుతున్న ప్రపంచంలో భారతీయ పాలకులు తమ అతిపెద్ద బలహీనతను గుర్తించడంలో విఫలమయ్యారు. కాని వ్యాపారులు మాత్రం తమ మనుగడ కోసం ఎంత వేగంగా వ్యూహాలు మార్చుకున్నారో ఇది స్పష్టంగా చూపిస్తోంది. ఈ చర్చ ముగింపులో ఒక ప్రశ్న మనల్ని వెంటాడుతూనే ఉంటుంది. చెప్పండి. కేవలం కొన్ని ఓడలతో వ్యాపారం కోసం బతిమాలుతూ భారతదేశంలోకి అడుగుపెట్టిన ఒక కంపెనీ ఇక్కడి పాలకుల సముద్రపు అజ్ఞానాన్ని, వ్యాపారుల ఆచరణాత్మకతను ఎలా వాడుకుంది? ఆధిపత్యం కోసం యూరోపియన్ శక్తుల మధ్య ఉన్న పోటీని తనకి అనుకూలంగా ఎలా మలుచుకుంది? చివరికి ఈ దేశాన్ని పరిపాలించే స్థాయికి ఎలా ఎదగగలిగింది? బహుశా ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం యొక్క మొదటి అక్షరం సూరత్ తీరంలో ఆ రోజు ఆంగ్లేయులు గెలిచిన ఆ సముద్రపు యుద్ధంలోనే రాయబడి ఉందేమో.